హాయ్ అండి. ఇదైతే 15వ తారీఖు వీడియో ఈరోజు పెడుతున్నాను. నా మైండ్ అలా పనిచేస్తుంది, మరేం చేద్దాము. రోజు ఏదో ఒక వీడియో పెట్టాలని ఈ కాన్సెప్ట్ అయితే తీసుకున్నా నేను. రోజు ఒక వీడియో ఎట్లాగైనా కంపల్సరీ పెట్టాలని. ఏం చేస్తాం, అస్సలు అనుకూలించట్లేదు పరిస్థితి, అస్సలు అయితే అనుకూలించట్లేదు. అసలు ఒకరోజు ఖాళీ ఉంటే ఒకరోజు ఖాళీగా అస్సలు ఉండట్లేదు. అందుకే వీడియో అయితే పెట్టలేను. 15వ తారీఖు అయితే మా వాడికి కేక్ అయితే కట్ చేయలేము మేము. మా వాడు ఏడుపు అయితే మేము చూడలేకపోయాము. అంత ఏడిశాడు, అంత గోలగోల చేశాడు. ఇంకా నేనైతే సేమియా పాయసం అయితే చేస్తున్నాను. సేమియా పాయసం చేసుకొని ఇంట్లోనే పూజ చేసుకున్నాను. మా ఆయనకైతే బయట పని ఉండి బయట పనికి వెళ్ళిపోయాడు. ఏంటో కానీ మనకి ఏదైనా ఇంపార్టెంట్ ఉన్నప్పుడే మా ఆయన ఇట్లా బయటికి వెళ్తుంటాడు. ఇలాంటివి ఎందుకు వస్తాయో నాకు అర్థమే కాదు. ఏదైనా పెళ్లి రోజు కానీ ఏదైనా పండగ కానీ ఇంకేదన్నా ఉన్నప్పుడే కావాలని చెప్పి ఏదో ఒక వర్క్ మీద అయితే బయటికి వెళ్తుంటాడు. అది కూడా సాయంత్రం వరకు గ్యారంటీ లేదు నేను వచ్చేదని మరీ చెప్పి వెళ్ళాడు. ఇంకేం చేయాలి, పిల్లలకి ఎలా సర్ది చెప్పుకోవాలని నాకు అర్థమైతే కాలేదు. ఇంకా ఈరోజు నీ బర్త్డే లేదురా అని చెప్తే చాలు, ఇంకా వాడు నన్ను కొట్టి వాడు కూడా ఏడుస్తూ ఉంటాడు. ఇంకా వాడిని ఎలా మేనేజ్ చేశానో నాకే తెలీదు. సేమియా అయితే రెడీ అయ్యింది. సేమియా అయితే తెలుసు కదండి ఎలా చేసుకోవాలో. ఇంకా వాడికి ఎలా మేనేజ్ చేసి ఎలా చెప్పాను, ఎలా చెప్పానో నాకే తెలీదు. అసలు పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళకి ఏదన్నా చెప్పాలంటే చాలా కష్టం అండి. వాళ్ళు అసలు ఇన్నే మైండ్ సెట్లో ఉండరు. ఏమో మనం కూడా చిన్నప్పుడు అట్లాగే ఉంటామేమో తెలియదు, కానీ అస్సలు వినరు. మనం ఏదైనా చెప్పినామంటే సరేలే పోనీలే, మా అమ్మకి ఏదో ప్రాబ్లం ఉంది కదా అని అర్థం చేసుకునే ఇదిలో ఉండరు. ఎందుకంటే వాళ్ళ చిన్న ఏజ్ కాబట్టి వాళ్ళకి పట్టిందే పట్టు అన్నట్టు ఉంటారు. ఇంకా అలా ఉన్నాడు మా చిన్నోడు కూడా అలాగే ఉన్నాడు. కానీ మా పెద్దోడు మాత్రం ఏదైనా చెప్పినంటే మంచిగా వింటాడు. చిన్నోడు ఎందుకో కానీ అసలు వినడు, కావాలంటాడు. కానీ పెద్దోడికి అయితే కేక్ కట్ చేసినాము, చిన్నోడికి అయితే కేక్ కట్ చేయలేము. కేక్ కట్ చేయాలంటే కూడా నాకు కొంచెం భయం వేస్తుంది. ఈ మధ్య కేకులు కూడా సరిగా రావట్లేవు. చాలా వరకు అయితే నేను కేక్ కట్ చేయట్లేను, ఏ దానికైనా కానీ కేక్ కట్ చేయట్లేను. ఇంకా సాయంత్రం అయితే మా ఆయన వచ్చేసరికి లేట్ అయ్యింది. ఇంకా మస్తు గొడవ వేసుకున్నాడు మా చిన్నోడైతే. ఏంటి నా కేక్ కట్ చేయలేరేంటి, అన్నయ్యకైతే కేక్ కట్ చేస్తారు నాకైతే కేక్ కట్ చేయరా అని పెద్ద గొడవ చేసిండు. ఇంకా మా ఆయన అయితే ఆడు గొడవ తట్టుకోలేక మా ఆయన మమ్మల్ని అయితే బయటికి తీసుకెళ్ళిండు. బయటికి తీసుకెళ్ళి అయితే వాడికి ఇష్టమైనది అయితే ఇప్పించిండు. వాడికి ఇష్టమైనది ఇప్పించాక ఇంకా మూవీ అయితే చూపించిండు. ఆ మూవీ చూసాక వచ్చేటప్పుడు కూడా మళ్ళీ అడిగిండు, ఇవన్నీ కాదు నాకు కేకే కావాలని అడిగిండు. వీడైతే అసలు మర్చిపోయేటట్లు లేడని చెప్పి ఇంకా మేము ఏదో మేనేజ్ చేసి ఇంకా అట్లా తీసుకొని అయితే ఇంటికి వచ్చాము. సరే నీ బర్త్డే ఇంకా అయిపోలేదురా, ఈ వారం అంతా ఉండిద్ది నీ బర్త్డే, ఎప్పుడైనా కోసుకోవచ్చు కేక్ అని చెప్పి తీసుకొచ్చాకైతే నైటు ఆ రోజు ఏదోలాగా చెప్పేసి ఆ తెల్లారైతే నేను ఓరియో కేక్ చేశాను. ఓరియోలు తెచ్చి కేక్ చేశాను. అసలు ఎంత బాగా వచ్చిందంటే వీడియో అయితే తీయలేను కానీ చాలా బాగా వచ్చింది. ఇంకా మా పిల్లలు అయితే చాలా బాగా ఇష్టపడారు. అమ్మ బయట కేక్ బాగుండదమ్మ, నువ్వు చేసిన కేక్ అయితే చాలా బాగుంది, చాలా బాగా కుదిరింది, ఇప్పుడు ఇలాగే చెయ్యి మాకు, మేము బయట కేక్ అడగమని చెప్పారు. ఇంకా అంతకంటే సంతోషం ఏముంటుంది, ఇంకా నేనే చేస్తాను అని చెప్పాను. మేమైతే చక్కగా పూజ చేసుకున్నాము. నేనైతే అసలు గుడికి వెళ్దాం అనుకున్నాము, ఎక్కడికైనా గుడికి వెళ్దాం అనుకున్నాము, ఇంకా కుదరలేదు. ఏంటో కానీ మనకి ఏదైనా ఇంపార్టెంట్ డేస్ అప్పుడే మా ఆయనకైతే చాలా ఇంకా ఏం చేయలేని పరిస్థితి ఆయనకి చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉండే, ఇంకా అందుకే బయటికి వెళ్ళిండు. అందుకు నేను కూడా ఏమి అనలేకపోయినా. ఏదన్నా ఇట్లాంటి టైంలోనే ఇట్లా అర్జెంటుగా వెళ్ళాలి, అర్జెంటుగా రావాలి అని ఏదైనా కాల్ వస్తే చాలా కోపం వస్తుందండి. ఇంకా పిల్లలు అయితే 1 year నుంచి వెయిట్ చేస్తుంటారు,
ఇప్పుడు బర్త్డే అయ్యిందంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు ఆ బర్త్డే గురించి చెప్తూనే ఉంటాడు. నా బర్త్డే వస్తుంది, నా బర్త్డే వస్తుందంటే వాళ్ళకి చిన్న డ్రీమ్ ఉంటుంది కదండి, కేక్ కట్ చేయాలి, ఫ్రెండ్స్ని పిలవాలి, ఎవరైనా గిఫ్ట్ ఇస్తారు అని. ఇంకా అందుకు వాడు మాత్రం చాలా హోప్స్ పెట్టుకున్నాడు. ఇంకా దేవుడు మా వాడిని మంచిగా దీవించాలని మంచిగా మొక్కుకున్నాను. మా వాడైతే మంచిగా దండం పెట్టుకుండు, పూజ అయితే మంచిగా అయింది. బాయ్ ఫ్రెండ్స్, ఆశీర్వదించండి మా వాడిని.